హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. గులాబీలు గుత్తులుగా రావాలి అంటే ఈ లైట్ పింక్ కలర్ నిజంగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ కలర్ అయితే నిజంగా నాకు చాలా ఇష్టము. ఈ ఫ్లవర్స్ కట్ చేసిన కొద్దీ ఫ్లవర్స్ వస్తుంటాయి. ఈ గులాబీ మాత్రం ఈ స్టెమ్స్ కట్ చేసినప్పుడు మళ్ళీ చిగురులతో సహా మొగ్గలు అనేది వస్తూ ఉంటాయి. ఇలా రెడ్ గులాబీకి పింక్ గులాబీకి అదే తేడా. పింక్ గులాబీ ఏమో చిగురు వచ్చిన కొద్దీ ఫ్లవర్స్ వస్తాయి. ఈ లైట్ పింక్ కలర్ గులాబీ ఏమో కట్ చేస్తున్న కొద్దీ ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి. వీటి కోసం నేనైతే ఒకటి అద్భుతమైన ఫర్టిలైజర్ అయితే ఒకటి చేశాను ఫ్రెండ్స్. అది ఈ సమ్మర్లో చేసి పెట్టుకోండి. ఎప్పటికి ఒక 6 months స్టోర్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, లైట్ పింకు మందార, ఇవి కింద గేట్ దగ్గరవి. ఇవి ఇప్పుడు చాలా వస్తున్నాయి ఫ్లవర్స్. బాగా వాటర్ అనేది ఎక్కువ ఇచ్చినప్పుడు మొగ్గలు కూడా చూడండి ఎంత గుత్తులుగా ఎంత బాగా వస్తుందో. ఈ కలర్ కానీ ఆ కలర్ గులాబీలు కానీ చాలా బాగుంటాయి. వీటన్నిటి కోసం ఒక అద్భుతమైన ఫర్టిలైజర్ అయితే చూసాను ఫ్రెండ్స్, అది చూపిస్తాను మీకు. ఇక్కడ ముందు చూడొచ్చు మొగ్గలతో సహా పింకు, లైట్ పింకు మందార, చాలా మొగ్గలు అయితే గుత్తులుగా వచ్చాయి. సమ్మర్లో కూడా ఇంత బాగా వస్తున్నాయంటే, ఎండలను తట్టుకొని కూడా ఇంత చక్కగా వస్తున్నాయంటే అవి మనం ఇచ్చే పోషకాల వల్ల. మీకు ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను, ప్రతి ఒక్క పోషకం కూడా చాలా ఇంపార్టెంట్ మొక్కలకి. ఇది ఒక చిన్న స్టెమ్ పెట్టాను రెడ్ కలర్ది. మనకు ఆల్రెడీ పెద్ద మొక్క ఉంది కదా, దాని కొమ్మ తీసి ఒక చిన్న దాంట్లో పెట్టాను. అక్కడ కూడా చాలా బాగా వస్తున్నాయి. ఈరోజు 2 ఫ్లవర్స్ వచ్చాయి. అలాగే కనకాంబరాలు కూడా చూడండి గుత్తులుగా ఎలా వచ్చాయో. చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. తప్పకుండా మీరు ఇదైతే తప్పకుండా ట్రై చేసి చూడండి. నేను ముందు పువ్వులు ఇవన్నీ చూపిస్తున్నాను, పోషకాలు అనేది కొంచెం ఈ వీడియో తర్వాత వస్తుంది. ఈరోజు నేను శ్రీరామనవమి కోసం మాల అల్లడానికి కనకాంబరాలు అయితే మార్నింగే కోసాను. 7:30 అప్పుడు పూజ తర్వాత కోసి మాల అల్లి వేశాను. అంటే చాలా రోజులు తెంపకుండా ఉంటే కనకాంబరాలు అలాగే రాలిపోతూ ఉంటాయి. ఇంక ఈరోజు అయితే కోసాను. ఎప్పుడు పూజ కోసం కోస్తూనే ఉంటాను. ఈ గులాబీలు ఇవన్నీ ఉన్నప్పుడేమో ఎక్కువ కోయాను. గులాబీలు కూడా చాలా వస్తున్నాయి కదా, గులాబీలు కూడా కోయినప్పుడు అయితే ఏమవుతుందంటే ఆ రెక్కలు అనేది రాలిపోతూ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు, ఇది మొన్న ఒకసారి నేను కోసాను. అవి నేను అసలు వీడియో తీయడం మర్చిపోయాను. చాలా బాగా వచ్చింది, గుత్తులుగా వచ్చినాయి ఈ గులాబీలు. వీటన్నిటి కోసం నేను చేసుకున్న పోషకాలు ఇవి ఒక మనకు అదే మన దీపం నూనె బాటిల్స్ కానీ, ఏవైనా వాటర్ బాటిల్స్ కానీ, మన జ్యూస్ బాటిల్స్ కానీ, స్ప్రైట్ థమ్స్అప్ బాటిల్స్ ఉంటాయి కదా, అలాంటి బాటిల్స్ తీసుకొని ఇందులో నేను ఏం వేసానంటే నిమ్మకాయలు, మనము కిచెన్లో వాడుకున్న నిమ్మకాయ తొక్కలు ఉంటాయి కదా, లేదంటే ఎండిపోయిన నిమ్మకాయలు కూడా వాడడానికి యూజ్ ఉండదు కదా, అలాంటివి చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని, లేదంటే దాన్ని పేస్ట్లా చేసేసుకొని కూడా ఈ బాటిల్స్లలో వేసుకొని వాటిలో వాటర్ నింపేసి ఒక 1 week అనేది స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే రోజు కూడా బాటిల్ మూత ఓపెన్ చేస్తూ ఉండాలి. దాంట్లో గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది. బాటిల్ మూత ఓపెన్ చేయకపోతే బాటిల్ అనేది పగిలిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకా గ్లాస్ వాటిలల్లో అస్సలు పెట్టుకోవద్దు. గ్లాస్ వాటిలలో గ్యాస్ ఫామ్ అయ్యి వెంటనే పగిలిపోతాయి. ఇవన్నీ ఒకరోజు తీసి ఒకరోజు తీయకుండా ఓకే ఉంటాయి, కానీ ఖచ్చితంగా రోజుకి ఒకసారి మూత అయితే ఓపెన్ చేయాలి, ఉదయం సాయంత్రం. దీంట్లో నిజంగా ఎన్నో అద్భుతమైన పోషకాలు కలిగి ఉంటాయి. ఫుల్ ప్రాసెస్ వీడియో అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇది ఆల్రెడీ నేను చేసి పెట్టాను. ఇది వాడిన తర్వాత మీకు రిజల్ట్ చూపిద్దామని మొత్తం అయితే చూపించలేదు, జస్ట్ బాటిల్స్ వరకే మీకు చూపిస్తున్నాను. నేను ఆల్రెడీ స్టోర్ చేసి పెట్టుకున్నాను. మొత్తం ప్రాసెస్ అంటే ఎట్లా కట్ చేసి ఎలా స్టోర్ చేయాలి, దీన్ని ఎట్లా యూజ్ చేయాలనేది కూడా మొత్తం కూడా మీకు మరొక వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది మాత్రం నిజంగా అమేజింగ్ ఫెర్టిలైజర్ అనే చెప్పాలి. మన సమ్మర్లో చేసుకునేవి కొన్ని ఉంటాయి, అందులో ఇదొకటి. మీకు ఆల్రెడీ బనానా తొక్కలు ఎండేసుకోవడం, బనానాలు చిన్న కట్ చేసుకుని అవి పౌడర్ చేసి పెట్టుకోవడం, ఇలాంటివన్నీ కూడా ఈ సమ్మర్లో చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఎండలకి త్వరగా అయిపోయేటి అన్నీ కూడా ఇప్పుడు చేసేసుకుంటే మనకు వర్షాకాలానికి సిద్ధమైపోతాయి.
ఇవి ఇప్పుడు చేసి పెట్టుకున్న తర్వాత ఈ బాటిల్లో ఉన్న ఈ ఫర్టిలైజర్ అనేది మినిమం ఒక 6 మంత్స్ వాడచ్చు. 1 కాదు 2 కాదు 6 మంత్స్ వరకు కూడా ఫ్రెష్గా అలాగే ఉంటుంది. ఇందులో చాలా పోషక విలువలు కూడా దాగి ఉంటాయి ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీరు ముందు చూస్తున్న ఫ్లవర్స్ ఇవన్నీ రావడానికి కూడా ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. ఫ్లవర్స్ ఎక్కువ రావాలన్నా వాటి కోసం చాలా యూజ్ అవుతుంది. మల్లెపూలు కానీ, మందార కానీ, గులాబీ కానీ, కనకాంబరాలు కానీ, ఇంకా ఏ ఇతర మొక్కలైనా అవన్నిటికీ చేసుకొని ఇవ్వచ్చు. మన గార్డెన్లో ఎంత బాగా మనం ఫ్లవర్స్ హార్వెస్ట్ చేసామో ప్రతి వీడియోలో మీరు చూస్తూనే ఉన్నారు కదా ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీకు దీని గురించి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగచ్చు, మీకు ప్రతి ఒక్కరికి రిప్లై అనేది చేస్తాను. మన గార్డెన్లో వచ్చిన ఫ్లవర్స్ అన్నీ కూడా ఈ విధంగా నేను మాలలు వల్లి వేస్తున్నాను. కనకాంబరాలు, మల్లె, చామంతి, గులాబీ, గన్నేరు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ మై వీడియో.